ప్రధాని నరేంద్ర మోడీతో కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కాబోతున్నారు. త్రివిధ దళాధిపతులతో జరిగినటువంటి సమావేశంలోని అంశాలను ప్రధానికి వివరించనున్నారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా చర్చించారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకొచ్చాయి. సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ దాడుల నేపథ్యంలో సిడిఎస్ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చించారు. పాక్ దాడులను తిప్పికొట్టిన తీరును రాజ్నాథ్ కు వివరించారు త్రివిధ దళాధిపతులు. సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్తాన్ దాడులు, భారత్ ప్రతి దాడుల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి దాడులు ధీటుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మరి కాసేపట్లోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన వివరాలేంటి? కీలకమైనటువంటి ఉన్నత స్థాయి సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి, సమాంతరంగా జరుగుతున్నాయి. అమిత్ షా నివాసంలో చెందినటువంటి సీనియర్ అధికారులతో పాటు బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్ఎస్ఎఫ్ లాంటి డైరెక్టర్స్తో పాటు ఐబీ చీఫ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతర్గతంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అమిత్ షా నివాసంలో ఒకవైపున సమావేశం జరిగింది. అక్కడ కూడా దాదాపు గంటన్నర పైగా ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో చాలా సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. వీరంతా కూడా పాల్గొని గత రాత్రి పాక్ దాడులను ఏ రకంగా తిప్పికొట్టిందన్న అంశాన్ని కూడా వివరించి ఆ మేరకు తదుపరి కార్యాచరణ కూడా ఒక వ్యూహాన్ని కూడా రూపొందించుకోవడం తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్కు పూర్తి సర్వాధికారాలు ఇచ్చారు. ఏ అధికారికైనా ఎలాంటి ఆదేశాలను జారీ చేసి సరిహద్దుల్లో ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు పూర్తి సర్వాధికారులు కూడా ఆర్మీ చీఫ్కి ఇవ్వడం జరిగింది. అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న కాల్పులు, అదేవిధంగా నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి పాక్ సైనిక పోస్టులపై భారత్ చేసినటువంటి దాడుల్లో ఏ రకంగా ధ్వంసమయ్యాయి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పాక్ తిరిగి డ్రోన్స్తో దాడి చేసేందుకు అవకాశం ఉందన్న దృష్టితో అక్కడ పూర్తి స్థాయిలో బలగాలను మరింత పెద్ద సంఖ్యలో మోహరింపచేయాలని, అదేవిధంగా సర్వాధికారాలు ఆర్మీకి కూడా అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు కూడా ఏ రకంగా సమన్వయంతో పాకిస్తాన్ యొక్క దూకుడును అడ్డుకోవాలనే అంశంపై కూడా చర్చించి ఒక వ్యూహాన్ని కూడా రూపొందించుకున్నారు. ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రధానితో కలిసి ఈ సమావేశం వివరాలు ప్రధానికి వివరించేందుకు అవకాశం ఉంది. ఈలోగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుజరాత్, తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీఎం, గుజరాత్ సీఎం భూపేంద్ర సింగ్ భాయ్ పటేల్తో కూడా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఇతరత్ర అనేక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రధాని ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఆ తర్వాత ఏ క్షణంలో అయినా కానీ ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అమిత్ షా కూడా, కేంద్ర హోంమంత్రి కూడా ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి ఒకేసారి సమావేశం అవుతారా, లేకపోతే విడివిడిగా సమావేశం అవుతారా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. కానీ ఖచ్చితంగా ప్రధానితో సమావేశం కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం నిన్న జరిగినటువంటి దాడి తీరుతెన్నులు, పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు ఏ రకంగా ప్రతి దాడులతో భారత్ సమాధానం ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి ఏ రకంగా పాకిస్తాన్ యొక్క ప్రయత్నాలను అడ్డుకున్నామన్న అంశంపై మీడియా సమావేశం కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ రకంగా మీడియా సమావేశాలు నిర్వహించి ఇటు దేశ ప్రజలకు, అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా మీడియా సమావేశం ద్వారా భారత్ యొక్క ప్రయత్నాలు, భారత్ యొక్క ఆలోచన సరళి, అదేవిధంగా పాకిస్తాన్ దూకుడు, పాకిస్తాను ఏ రకంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్పై విచక్షణారహితంగా చేస్తున్న దాడులు, జనావాసాలపై చేస్తున్న దాడులపై ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా అన్ని రకాలుగా ఈరోజు వరుసగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వరుస సమావేశాల్లో చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకొని భారత్ ప్రతిదాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎక్కడికక్కడ సమీక్షలు చేసి ఈ సమావేశం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. వరుసగా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం 5:30 కేంద్రం ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు సంబంధించి, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ 5:30 జరగబోయేటువంటి ప్రెస్ మీట్ లో వివరించబోతోంది కేంద్రం.